నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమ్మ ఆదర్శ పాఠశాలకు శ్రీకారం. గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతంపై సర్కారు దృష్టి. నాసిరకం పదార్థాలు అపరిశుభ్రత. బేకరీలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు. ₹100 కోట్ల లాభాల్లోకి కేడీసీసీ బ్యాంక్. సిబ్బందిని అభినందించిన చైర్మన్ కొండూరి. మానసిక దివ్యాంగులకు సర్కారు ఆదరణ కరువు. అడాప్ట్ చైల్డ్, స్పాన్సర్ చైల్డ్ కు మరో వికాస్ పిలుపు. నగరంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారం. బండి సంజయ్ పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి ఆరోపణలు. ఇక వార్తల వివరాలు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కార్యాచరణ చేపట్టింది సర్కారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. హెచ్ఎం, మహిళా సంఘం, స్కూల్ అభివృద్ధి కమిటీ, ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అధికారులు జిల్లా సమైక్య సంఘ ప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్, జిల్లా సమైక్య ప్రతినిధులతో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. తొలుత జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కార్యక్రమం లక్ష్యం, కమిటీ ఏర్పాటు తదితర అంశాలు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులు వివరించారు జిల్లా కలెక్టర్. పాఠశాలల్లో కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, వాటర్ సప్లై, క్లాస్ రూమ్లలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు ఇంజనీరింగ్ అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పనుల నిర్వహణకు జిల్లా సమాఖ్యకు 3% కమిషన్ వస్తుందని, తమ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాల కల్పనలో భాగస్వాములు కావాలని సభ్యులకు సూచించారు కలెక్టర్. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కమిటీస్ అనేది ఫామ్ ఐని ఆల్రెడీ ఫైనల్ చేశారు. దే హావ్ అకౌంట్ ఆల్సో ఓపెన్ చేశారు. అదొకటి మర్చిపోయాను. ఎవ్రీ కమిటీ షుడ్ ఓపెన్ ద ఎనీ వన్ అకౌంట్ ఇన్ ఎనీ వన్ nationalized bank. It should be the joint signator, HM, headmaster and the president of the VO, who is the chairman of the committee. సో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మీరు ఇంజనీర్స్ ఏం చేయాలంటే, సో వాళ్ళు జిల్లా సమాఖ్యలో కూడా ఆ రోజు అవైలబుల్ ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఉండాల్సింది. విలేజ్ వైజ్ ఏమేం వర్క్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి యూడైజ్ ఉంది. యూడైజ్ లో ఒక 6-7 రకాల ఇంపార్టెంట్ వర్క్స్ ఐడెంటిఫై అయింది. ఏంటంటే మెయిన్ గా మనకి కాంపౌండ్ వాల్స్, తర్వాత గర్ల్స్ కోసం టాయిలెట్స్, ఓకే, కిచెన్ షెడ్స్, అట్లాంటి వర్క్స్ మనము ఐడెంటిఫై చేసాము. ఇంకా కొన్ని వాటర్ సప్లై వర్క్స్ ఉండొచ్చు, ఎలక్ట్రిఫికేషన్ ఉండొచ్చు, అట్లాంటి ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. బర్త్డేకు కేక్ తీసుకొస్తున్నారా? ఆకలిగా ఉందని బేకరీలకు వెళ్ళి స్నాక్స్ తినాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి, ఆలోచించండి. బేకరీలో తయారు చేసిన పదార్థాలు సేఫేనా? అవి ఆరోగ్యాన్ని ఇస్తాయా, అనారోగ్యాన్ని తీసుకొస్తాయా అనేది పరిశీలించుకోండి. కేక్, సమోసా, కర్రీ పఫ్, ఎగ్ పఫ్, బిస్కెట్స్, ఇలా మీరు తినాలనుకుంటున్నవి తయారైంది ఎప్పుడు? ఫుడ్ కలర్స్ ఏ మోతాదులో కలిసిందేది అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటారా? ఒకసారి ఈ బేకరీని పరిశీలించండి. చూశారు కదా, కరీంనగర్ కోతిరాంపూర్లోని మైసూర్ బేకరీలోని పరిస్థితి ఇది. బేకరీ స్నాక్స్ తయారీలో వాడే పదార్థాలు, కలర్స్ నిల్వ చేస్తున్న తీరు, వీటికి తోడు అపరిశుభ్రత చూస్తేనే ఎవరికైనా వాంతికి వస్తుంది. ఇందులో తయారైన పదార్థాలు తిన్నవారికి అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది వాస్తవం.
బేకరీలో తనిఖీలు చేపట్టారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సునీత, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్, తహసీల్దార్ దినేష్ బృందం బేకరీలోని వివిధ విభాగాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నాసిరకం ముడి పదార్థాలు, ఇష్టారాజ్యంగా ఫుడ్ కలర్స్ వినియోగంతో పాటు అపరిశుభ్రత స్పష్టమైంది. వీటిని పరిశీలించిన అధికారులు వెంటనే ఆయా విభాగాలకు సీజ్ చేశారు. ఇందులోని పదార్థాల శాంపిల్స్ను సేకరించి హైదరాబాద్ నాచారం ల్యాబ్కు టెస్టు కోసం పంపారు. ఈరోజు నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత కరీంనగర్ టౌన్లో మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము మన డిఎస్పీ సార్ గారితో, మన ఎంఆర్ఓ సార్, లోకల్ ఎంఆర్ఓ మన సార్ గారితో అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సార్ వారితో కలిసి మేము ఈరోజు ఆకస్మికంగా కొన్ని హోటల్స్, బేకరీలు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడ మైసూర్ బేకరీ, కోతిరాంపూర్లో ఉన్న మైసూర్ బేకరీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము తనిఖీలు చేయగా ఇక్కడ చాలా వరకు మొత్తం చూసాము. ఇక్కడ మొత్తం అన్హైజీన్ కండిషన్లో ప్రిపరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. సో మా ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటున్నాము. కొన్ని ఇక్కడ వీళ్ళు ప్రిపరేషన్ చేస్తున్న ఐటమ్స్లో కొన్ని సస్పెక్టెడ్ శాంపుల్స్ కూడా మేము మా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి పంపిస్తున్నాము. ఆ రిపోర్ట్స్లో వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము. మరియు ఇక్కడ ఉన్న అన్హైజీన్ కండిషన్ మీద మన శానిటరీ ఇన్స్పెక్టర్ వారితో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రిమైస్ని మొత్తం సీజ్ చేస్తున్నాం ఈరోజు. సో వీళ్ళకు కొంత టైం ఇస్తాం. ఈ టైం లోపల వీళ్ళు ఈ హైజీన్ మెయింటైన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకుంటాము. ఇలా బేకరీలే కాదు, హోటల్స్, ఇతర స్టాళ్లపైన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు నిర్వహిస్తే నాసిరకం ఉత్పత్తులు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. అధికారులు మెరుపు దాడులు చేసి తగు చర్యలు తీసుకుంటే ఆరోగ్య పదార్థాలు వినియోగదారులకు అందే అవకాశాలుంటాయి. అపర భద్రాద్రిగా కొలిచే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుండి 27 వరకు జరగనున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. 17న సీతారాముల కళ్యాణం, 24న జరిగే పెద్ద రథం కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇల్లంతకుంట శ్రీ సీతారామ ఆలయ బ్రహ్మోత్సవాలు, శ్రీరామ నవమి వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ నెల 15 నుండి 27 వరకు ఇల్లంతకుంట ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, వాటికి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 17న సీతారాముల కళ్యాణం, 24న పెద్ద రథం కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారని, ఇందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, క్యూలైన్లు, బారికేడ్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సదుపాయం కల్పించాలని, 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, జెడ్పీసీఈఓ శ్రీనివాస్, డిపిఓ రవీందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ అంజన్రావు, కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీఓలు కె మహేశ్వర్, రమేష్ బాబు, ఇల్లంతకుంట ఆలయ ఈవో సుధాకర్ పాల్గొన్నారు. భక్తులకి త్రాగునీటి సదుపాయం ఈవెంట్స్ మేడం ఎక్కువ మంది పబ్లిక్ అటెండ్ అవుతారు. దీనికి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో సంబంధించినటువంటి అంశాలను ఏమి చేయాలో దాంట్లో మేము చెప్పడం జరిగింది మేడం. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, మీకు అక్కడ మ్యాప్ పెట్టాను కళ్యాణం. అయితే విఐపి పాస్ అనేది ఒకటి ఉండేది మేడం గతంలో. అది లోకల్ పొలిటికల్ వాళ్ళు, ఆ లోకల్లో కొంచెం డబ్బులు సర్వీస్ చేసిన వాళ్ళు కొంతమంది భక్తుల కోసం అట్లా మరి ఈ సూచన మేరకు దాన్ని ఎలా చేయాలని చెప్పేసి వివిఐకి నిరక్షులు కళ్యాణం. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆ సంఘ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా టీఎన్జీఓ ప్రతినిధులను అభినందించారు ఆమె. డిఎంహెచ్ఓ సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు,
అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమల శారద, సుమలత, కలెక్టరేట్ ఏవో సుధాకర్, అధ్యక్షులు సర్దార్ హర్మిందర్ సింగ్, కార్యదర్శి వెళిచాల సుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వేసవికాలం సందర్భంగా ఎండలు బగ్గుమంటూ గొంతులు తడి ఆరిపోతున్న సందర్భం లోపల టీఎన్జిఓస్ ఆధ్వర్యం లోపల జిల్లా కలెక్టరేట్ లోపల చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ చలివేంద్రాన్ని టీఎన్జిఓస్ ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జిల్లా కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల కోసము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభింపజేయడం జరిగింది. ఇది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వాటర్ను పంపిణీ చేయడం జరుగుతుంది ప్రజలకు. కరీంనగర్లో ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. నగరంలోని 3, 25వ డివిజన్లలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ కొనసాగుతున్నారని, ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీగా తనను గెలిపిస్తే జోడెద్దుల్లా సమాంతర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బండి సంజయ్ 5 ఏళ్ల తన పదవీ కాలంలో నయా పైసా అభివృద్ధి జరగలేదన్నారు. తనను గెలిపిస్తే వైబ్రెంట్ కరీంనగర్గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. రోడ్డు మీద ప్యాచెస్ అయినడంగా తీర్చే నాదులు లేరు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయినారు. కాబట్టి నేనేమంటున్నా, మళ్ళీ ఈ అభివృద్ధి కుంటుపడకూడదు, మళ్ళీ అభివృద్ధి వేగం పుంజుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అక్కడ మళ్ళీ స్టార్ట్ కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు, అదే నాకు తోడుగా ఎంపీ గారు వినోద్ కుమార్ గారిని గెలిపిస్తే ఇద్దరం ఉండే అటు రాష్ట్రం నుంచి మేము, కేంద్రం నుంచి తను నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆగకుండా చేసుకుంటాం. కాబట్టి మళ్ళా వేరే వ్యక్తికి ఎంపీగా గెలిపిస్తే దాంతో మళ్ళీ గతంలో చూసినా మనం నిధులు కుంటుపడిపోతాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఉన్నవారు మాట్లాడే స్థితిలో ఉండరు. అపోజిషన్ వాళ్ళకి గొంతు ఉంటుంది, గొంతుతోటే నిధులు తీసుకురావాలి. కాబట్టి మాకు అడిగే గొంతు, పోరాటం చేసే గొంతును గెలిపించి వినోద్ కుమార్ను పార్లమెంట్ పంపిస్తే ఇటు నేను అసెంబ్లీలో ఇద్దరం పోరాటం చేసి మన హక్కులు సాధించుకుంటాం. మనకు రావాల్సిన నిధులు మనకు రావాలి. ఈ అభివృద్ధి కుంటుపడకూడదు. అభివృద్ధి కంటిన్యూ జరగాలంటే వినోద్ కుమార్ గారిని తనకు అనుభవం ఉన్నది. 1000 కోట్లతోని కరీంనగర్ నగర్ అభివృద్ధి జరుగుతుంటే ఇప్పటివరకు సునీల్ గారికి తెలుసు, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు తెలుసు. కేవలం 700 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండ్రు. ఇంకా 300 కోట్లు ఖర్చు పెట్టేది ఉన్నది ఈ నగరంలో పట. అంటే నేను ఓడిపోయి కూడా 5 సంవత్సరాలైంది. నేను 5 ఏళ్ల కింద తీసుకొచ్చినటువంటి డబ్బులు ఇంకా ఖర్చు పెడుతున్నది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. మిత్రులారా, స్మార్ట్ సిటీ తెస్తామని చెప్పినాం, తెచ్చి చూపించినాం. స్మార్ట్ సిటీని రానున్న రోజుల దీన్ని వైబ్రెంట్ కరీంనగర్గా మార్చాలి. వైబ్రెంట్ కరీంనగర్ అంటే మన కడుపులో పుట్టేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలి. కరీంనగర్ ఎట్లుండాలని చెప్పేసి నేను IIIT పట్టుకొస్తామని చెప్పి 50 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే నేను దురదృష్టవశాత్తు ఓడిపోయిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. మరి గెలిచినటువంటి ఎంపీ బండి సంజయ్ గారు దాని గురించి మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు పట్టం కడతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో ఎంపీగా రూపాయి కూడా కేంద్రం నుండి నిధులు తీసుకురాలేని బండి సంజయ్ రానున్న కాలంలో నిధులు తీసుకొస్తానంటే నమ్మేవారు లేరని స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ లో 6గురే మిగులుతారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కోమటిరెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వమే ఉన్నందున రానున్న రోజుల్లో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. నీ అటువంటి దొంగ నాటకాలు మతం పేరు మీద, కులం పేరు మీద విభజించి చేస్తూ ఉంటే ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. దేవుడు వేరు, అభివృద్ధి మరి ప్రజలకు సేవ వేరు. దానికి దీనికి ముడిపెడుతూ ఉంటే, లాభ పెడతా అంటే ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం. నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇలా తలో దారి ఉండి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి 6గురే మిగులుతారని చెప్పి మాట్లాడతారు. మరి నీ మహేశ్వర్ రెడ్డి నీ శాసనసభాపక్ష నాయకుడే
మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండి బ్యారల్ చేస్తూ ఉన్నాడు. నువ్వేందా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నావు. మీదెంత, మీ సంఖ్య ఎంత, మీ కథ ఎంత? కాబట్టి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ రైతుల మీద మొసలి కన్నీరు గారుస్తూ ఉంటే చిత్తశుద్ధితోటి రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉన్న నీళ్ళని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా, ఏ విధంగా రైతులను ఆదుకోవాలి, ఒకవేళ రైతులకు నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలనే దాని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. పార్లమెంటు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు 6న కరీంనగర్ పార్లమెంటు స్థాయి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుల ప్రజా సంఘాల ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మితిమీరిన ప్రజాస్వామ్యం వల్ల ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు కొయ్యడా సృజన్ కుమార్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, బ్రాహ్మణపల్లి యుగేందర్, బోడగిరి మహేందర్, మచ్చ రమేష్, రామారపు వెంకటేష్, సిపిఐ నాయకులు న్యాలపట్ల రాజు, చెంచల మురళి పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆయన అస్తిత్వం కోసం చేస్తున్నారు. అందులో చాలా గ్రూపులు, 4 గ్రూపులు కాంగ్రెస్లో ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి గారి అస్తిత్వం కోసం ఆయన కొట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళు వేరే కొట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇదే రకంగా ఉంటే ఈ కాంగ్రెస్ ఉంటుందా, గవర్నమెంట్ పోతుందా అనేటువంటిది కూడా కొనసాగుతున్నది. ఏదైనా పార్లమెంటులో ఎన్నికల తర్వాత రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ముందు ప్రజల సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిలు పేదలకు ఇవ్వండి, భూములు పంపించేయండి, ఈజీఎస్ వాళ్ళకి ఇవ్వండి, మంచినీళ్ళు తాగడానికి ఇవ్వండి, సాగునీరు, రైతాంగం పంటలు ఎండిపోకుండా చూడండి. అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, చూస్తున్నారు. ఇంకా ఈ ఇతర ప్రభుత్వం, గత ప్రభుత్వం కాదు, చేసేటువంటి అన్నిటిపైన విచారణ జరిపించి చట్టపరం చర్యలు తీసుకోండి. కానీ ఆ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తు చూపుతూనే నువ్వు వాళ్ళ చర్యలు తీసుకొని ఇప్పుడున్న ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ, ఉండదు అనేటువంటి విధంగా మేము పార్టీ భావిస్తున్నది. కాబట్టి దానిపైన చర్యలు తీసుకొని ప్రజల సమస్యల దృష్టి కేంద్రీకరించండి అని విజ్ఞప్తి చేస్తాం. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, వరి ధాన్యం క్వింటాలుపై 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోయాయని, ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే కొంతమేరకైనా వరి పంట ఎండిపోయేది కాదని అన్నారు. రైతులకు న్యాయం జరగాలని తమ నేత బండి సంజయ్ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. కరీంనగర్ ఎంపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు మాజీ ఎంపీపీ బీజేపీ నేత వాసాల రమేష్. వర్షాభావ పరిస్థితులు, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు బాస సత్యనారాయణ, గుగ్గిళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల రూపాయలు మరి పంట రుణమాఫీ చేస్తానని కూడా వాగ్దానం చేసిండ్రు. మరి ఈ సందర్భంగా వాళ్ళు రుణం పడి మరి డిఫాల్టర్గా రైతులందరూ ఈరోజు వాళ్ళకి ఇతరత్రా కూడా ఏం లోన్ రాకుండా వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వీరు రుణమాఫీ చేయలేదు, గతంలో ఉన్న ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని వాళ్ళు నెరవేర్చలేదు. తద్వారా ఏం జరిగిందంటే బ్యాంకులో వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినాక వెంబడే మీకు రుణమాఫీ చేయిస్తామని ప్రగల్భాలు పలికిన మరి నేటి ముఖ్యమంత్రి మరి ఈరోజు ఎందుకు రైతులను అసలు రుణమాఫీ చేయకపోవడము, మరి వాళ్ళు కడతారనే ఉద్దేశంగా వీళ్ళు కట్టకపోవడము, మరి డిఫాల్ట్లో మరి వాళ్ళు రుణం బారిన పడిపోయి మరి బ్యాంకులు ఇతరత్ర వాళ్ళ పిల్లలకి ఏదైనా లోన్ కావాలంటే కూడా, ఇతర వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా అప్పు తీసుకోవాలంటే కూడా మరి ఈరోజు బ్యాంకు వాళ్ళు నిరాకరించే పరిస్థితిలో మరి వాళ్ళని నెట్టివేసినారు. దీనికి కూడా సంపూర్ణంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి ఈ రైతు సోదరులు మరి ఏదైతే ఉన్నదో గతంలో నుంచి కూడా ఇప్పుడు చాలా బజారున పడి మరి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ మాజీ సభ్యులు ఎడ్ల జోగిరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో తప్పుడు హామీలిచ్చిన కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీలో తమ నేత సంజయ్ని దీక్ష చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎడ్ల జోగిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కరివేద మహిపాల్ రెడ్డి, మండలాల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాపాక ప్రవీణ్, మాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే నువ్వు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయో అనేక హామీలను తక్షణమే అమలు పరిచి ఏదైతే రైతులను ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒకటి డిమాండ్ ఏంటంటే మీ నిర్లక్ష్యంతో మాత్రమే వేసినటువంటి వరి పంటలు ఎండిపోయిన వాస్తవం కాదని చెప్పి ఇలా గౌరవ మంత్రివారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎండిపోయినటువంటి పంటలు వందల ఎకరాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి అయినటువంటి ఒక 20-30 ఎకరాల ఇలా వరి ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. కాకుండా ఇలా అనేకమైనటువంటి కామెంట్ చేస్తాను. ఏం కామెంట్ చేస్తాను? అసలు బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ కాదు ఢిల్లీలో దీక్ష చేయాలన్నాడు. హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదు. హామీలు ఇచ్చి ఇలా అధికారానికి రావాలి. ఈ రాష్ట్రంలో హామీలు ఇచ్చింది దొంగ హామీలు ఇచ్చి అమలు కానీ హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి లేని పక్షంలో రైతుల పక్షాన పూర్తి స్థాయిలో మేము డిమాండ్ చేస్తామని చెప్తున్నాం. అభివృద్ధిలో దూసుకుపోతోంది కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు. తాజాగా ఈ బ్యాంకు 100 కోట్ల లాభాల మైలురాయిని చేరుకుంది. బ్యాంకు హౌసింగ్, ఎడ్యుకేషన్, కమర్షియల్ తదితర రుణాల మంజూరులోనూ ప్రగతి సాధించింది. నిరర్ధక ఆస్తుల్లో 0.75కు చేరుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది. పలువురు విజయాలు సాధించిన సందర్భంగా కరీంనగర్లోని జిల్లా బ్యాంకులో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించారు బ్యాంకు చైర్మన్, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో బ్యాంకు పాలకవర్గం అధికారులతో సమావేశం నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సాధించిన విజయాలను వివరించారు బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్రావు. రుణాల మంజూరు, రికవరీలోనూ ఇతర అన్ని బ్యాంకుల కంటే సహకార బ్యాంకు ముందంజలో ఉందన్నారు. సుమారు 600 మంది విద్యార్థుల ఉన్నత చదువులకు 110 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. హౌసింగ్ లోన్స్కు 185 కోట్లు, మహిళా సంఘాలకు 165 కోట్లు, ఇలా పలు వర్గాలకు రుణాలు మంజూరు చేయడంతో పాటు వసూలు కూడా చేసినట్లు చెప్పారు. 28% తమ బ్యాంకు క్రాప్ లోన్ మంజూరు చేసినట్లు వివరించారు. 100 కోట్ల లాభాల్లో బ్యాంకు నడుస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ సత్యనారాయణరావు, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్, మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అంటే బ్రహ్మాండమైన రిజల్ట్ రావడం నిజంగా కూడా ఇది ఒక అద్భుతం. మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నదంటే మా సిబ్బందితో మా కస్టమర్స్కి ఉన్న రిలేషన్షిప్, వారికి ఉన్న బంధం, వారికి ఉన్న సాన్నిహిత్యం, దానివల్ల ఈ ఫలితాలు ఇటువంటి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి అనేది మా నమ్మకం. ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్ టోటలీ కమర్షియల్. వ్యక్తితో ఎవరు ఏంది అనకుండా ఈయన మనకు పనికొస్తాడా పనికాడ రాడా అనే ఒక ఆలోచనతోని అప్పు ఇస్తారు, తీసుకుంటారు, అక్కడికే వాళ్ళ రిలేషన్షిప్. కానీ ఇక్కడ మేము వాళ్ళని కడుపులో పెట్టుకొని పూర్తిగా మా వాడు మనలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అనే ఆ విధంగా మా సిబ్బంది వాళ్ళను దగ్గరగా చూసి వాళ్ళ అన్ని అవసరాలు తీర్చుకుంటూ వస్తుంది. కాబట్టి మా మీద నమ్మకం పెరిగి దినదిన నమ్మకం పెరిగి ఒకప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన బ్యాంకు అసలు ఈ బ్యాంక్ ఉంటుందా పోతుందా అనేది ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల నుండి వల్ల ఇటువంటి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నదంటే చాలా సంతోషంగా ఉన్నది. సమస్య చెప్పుకోలేరు, చెప్పేది అర్థం చేసుకోలేరు, ఏం చెయ్యాలో తెలియని స్థితి. ఇలా మానసిక దివ్యాంగుల పరిస్థితి దయనీయం. వారి సంరక్షణ, మార్పు తీసుకురావడం సామాజిక బాధ్యత. మానసిక దివ్యాంగులు మనుషులేనన్న విషయాన్ని గుర్తు చేయడం మానవీయ లక్షణం. ఈ కోవలోని కొందరు ముందుకొస్తున్నారు. తల్లిదండ్రులు, కొన్ని సంస్థల సహకారంతో కరీంనగర్లో ఓ సంస్థ ఏర్పాటు చేసి 36 ఏళ్లుగా నెట్టుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం, కొందరి తల్లిదండ్రుల ఆర్థిక తోడ్పాటు ఏమాత్రమూ సరిపోవడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోరుతోంది ఆ సంస్థ.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం సమీపంలోని మనో వికాస్ మానసిక వికలాంగుల పాఠశాల ఇది. ఇందులో ప్రస్తుతం 43 మంది మానసిక దివ్యాంగులున్నారు. 16 మంది స్టాఫ్, మరో 5 వాలంటీర్స్, మొత్తం 21 మందితో ఈ స్కూల్ రన్ అవుతోంది. వీరికి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, డాన్స్, ఆటలు ఇలా పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. మానసిక దివ్యాంగులకు వివిధ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారిలో మార్పు కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి రోజువారీగా శిక్షణ ఇస్తున్నారు ట్రైనర్స్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఓర్పుగా వారి సేవలు గడుపుతున్నారు సిబ్బంది. పేరెంట్స్ అసోసియేషన్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్తో తొలుత 3 పిల్లలతో అద్దె ఇంట్లో ప్రారంభించిన ఈ సెంటర్ ఆ తర్వాత మైక్రో సాఫ్ట్వేర్ సహకారం, కొంతమంది తల్లిదండ్రుల సహకారంతో ఎల్ఎండిలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత విద్యార్థులు పెరుగుతూ వచ్చారు. నెల నెలా కొంత డబ్బుతో పేరెంట్స్ ఈ సంస్థను నడుపుతూ వస్తున్నారు. అతి కొద్ది మంది ఆర్థిక పరిస్థితి కలిగిన వారు సహకారం అందిస్తూ ఉండగా 70% పైగా ఉన్న మిగతా పిల్లల తల్లిదండ్రులు ఏమీ చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్వహణ భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ స్టాఫ్ శాలరీలకు సరిపోతూ ఉండగా ట్రాన్స్పోర్ట్, ఇతరత్ర ఖర్చులు సంస్థకు తలకు మించిన భారంగా మారింది. మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి ఫండ్స్ వస్తున్నాయి కానీ అది సరిపోవడం లేదు. మేము దాతల ద్వారా గ్యాదర్ చేసుకుంటాం. దాదాపు మా దగ్గర ఉన్న 60 to 70% పూరు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు. వారు ఎవరు మాకు కోఆపరేషన్ చేయడం లేదు, ఫండ్ రేజింగ్ కానీ దేనికి కానీ. మేమే ఉన్న వాళ్ళము కొంచెం కమిటీ వాళ్ళమే కష్టపడి దీన్ని ఈ విధంగా తీసుకొస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరిగిన ఖర్చులతో సంస్థ నిర్వహణ భారంగా మారింది. ఎక్కువ శాతం పిల్లల తల్లిదండ్రులు పేదవారే కావడంతో దాతల సహకారం కోరుతోంది. సంస్థ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి బాలకిషన్ రావు, ఉపాధ్యక్షులు రామారావు, ఆర్థిక కార్యదర్శి పరమేశ్వర్తో కూడిన కమిటీ అడాప్ట్ చైల్డ్ స్పాన్సర్స్ చైల్డ్కు పిలుపునిచ్చారు. మానసిక దివ్యాంగులను ఆదుకోవాలని కోరుతున్నారు సంస్థ ప్రతినిధులు. మనకు ఇచ్చే గ్రాంట్ ఓన్లీ శాలరీస్కు మాత్రమే ఇస్తారు. ట్రాన్స్పోర్టు, తర్వాత స్టైపెండ్స్, అవన్నీ కొన్ని వేరే ఎక్స్పెండిచర్లు అన్నిటి కూడా మేమే డొనేషన్ల ద్వారా కలెక్ట్ చేసుకొని నడుపుతున్నాం. ఈ పిల్లలు ఎందుకు ఎవరికి ఉపయోగపడరని ఎక్కువ కాన్సెప్ట్ పబ్లిక్లో, కానీ ఈ పిల్లలు కూడా వాళ్ళ ఉమెన్ రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళను కూడా మెంటల్లీ ఛాలెంజ్డ్ కింద తీసుకొని గవర్నమెంట్ నుంచి సహకారం ఇస్తేనే ఇటువంటి స్కూళ్ళు బాగుపడతాయని. మానసిక దివ్యాంగుల్లో మార్పు కోసం కొందరు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా సైకలాజికల్ కన్సల్టెంట్గా అలయన్స్ క్లబ్ గవర్నర్ గాలిపల్లి నాగేశ్వర్ సేవలందిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మామూలుగా ఉన్న పిల్లల్ని కంట్రోల్ చేయడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితులలో ఇలాంటి మెంటల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయురాలు నిజంగా వారికి చేతులెత్తి నమస్కరించి, వచ్చినప్పుడు వీళ్ళ మానసిక స్థితి చాలా డల్గా ఉండేది. ఇప్పుడు వాళ్ళు దాదాపు మనతో సమానంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మనతో సమర్థ కాగ్నిటివ్ బిహేవియర్ అనేది డెవలప్ అయింది. ఈ పాఠశాలకి మా తరఫున మీ అందరినీ విన్నవించుకునేది ఏంటంటే, ఈ పాఠశాలకి మీ సహాయ సహకారాలు అందించండి. ఈ పిల్లల్ని మీరు అక్కన చేర్చుకోండి, ఆపన్న హస్తం అందించండి. మానసిక దివ్యాంగులు మనుషులేనని భావించి వారి హక్కుల కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి సంస్థ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకొని మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. కరీంనగర్ గాయత్రి శంకరాలయ భవన్లో రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్, వాస్తు జ్యోతిష్య పండితులు గోవిందవరం భూశంకర శర్మ రచించిన సీతారామ గానామృతం ఆడియో గ్రంథాన్ని ఆవిష్కరించారు. శ్రీ గురు మదనానంద పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి ఈ సందర్భంగా రామాయణ గొప్పతనాన్ని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కస్బా భూమేశ్వరరావు, మంగళంపల్లి వెంకటేశ్వర శర్మ, మూగ హరిశంకర్,
రామక విఠల్ శర్మ, రాధాకిషన్ రావు, గంగవరం వెంకటేశ్వర శర్మ పాల్గొన్నారు. రాముని యొక్క విశిష్టత, రామాయణ యొక్క విలక్షణత ప్రస్తుత సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవ జీవనానికి కూడా అన్వయం చేస్తూ తన యొక్క అద్భుతమైనటువంటి గానంతో ఆడియో, వీడియో మరియు గ్రంథావిష్కరణ కూడా కావింపబడ్డది. ఇది సమాజానికి అనేకంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. భూశంకర్ గారికి మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు, ఓదెల, పొత్కపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డీఓ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తేమ 17% కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ భాస్కర్, డిపిఎం రవి, ఏపీఎం లతా మంగేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ జాహిద్ పాషా ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కార్యాలయ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ధీరజ్, ఆర్ఐ ఉదయశ్రీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో ఈ విద్యా సంవత్సరంలో యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాన్వకేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ యూకేజీ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ క్లాస్కు ప్రమోట్ అవుతున్న సందర్భంగా వారికి మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు కాన్వకేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, రజియుద్దీన్, శాంతలక్ష్మి, ఆఫ్రిన్, సౌమిని, రాజమణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బహుజనుల రాజ్యాధికారం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మంతనిలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దొడ్డి కొమరయ్య భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు చేశారని పుట్టా మధుకర్ కొనియాడారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు దొడ్డి కొమరయ్య భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపై పోరాటం చేశారన్నారు. చాకలి ఐలమ్మ, జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, వారి చరిత్రను తెలుసుకోకపోవడం బాధాకరమని చెప్పారు. మహనీయుల స్ఫూర్తితో బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడతారని ఆయన స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు జరిగాయి. కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దొడ్డి కొమరయ్య పోరాటాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక.